మనమంతా కలిసి వినాయక చవితిని 31వ తారీఖు నుంచి అనగా వినాయక చవితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 5 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలా శ్రద్ధాభక్తులతో పూజలు పునస్కారాలు అన్నీ బాగా చేశారు. తర్వాత లేడీస్ డ్యాన్సులు బాగా చేశారు, పిల్లలకి గేమ్స్ బాగా కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఈరోజు జరిగినటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే ఎంతో వైభవంగా, ఎంతో శ్రద్ధగా, ఎంతో నియమనిష్టలతో చేశారు. సో కాబట్టి తర్వాత ఉండేటువంటి వృద్ధి కార్యక్రమం, తర్వాత పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్, మా బాగా డ్యాన్స్ చేసినటువంటి అడవి నెమలులకి ఒక చిన్న సత్కారం ఈ యొక్క కార్యక్రమంలో జరగబోతుంది. వాటందరికీ అందరూ వస్తే త్వరగా మిగతా కార్యక్రమాలు ప్రారంభించవచ్చు. పిల్లలు వెయిట్ చేస్తున్నారు, పెద్దలు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ whoever contributed to this celebration. సో ఎవరెవరైతే ఇందులో యాక్టివ్గా వచ్చి ముందుండి ఎంతో కొంత భాగం పంచుకొని ఈ పూజని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్న అందరూ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనమందరం కాకుండా స్పెషల్ థ్యాంక్స్ కొంతమందికి చెప్పాలి, లైక్ ప్రత్యేక ధన్యవాదాలు. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చి జి కల్పలత, జి శ్రీనివాస్ గారు. మన వినాయకుడి విగ్రహాన్ని వాళ్ళే ఇచ్చారు. సో అందుకని ప్లీజ్ డూ క్లాప్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ ఫర్ ది ఐడల్. సో చక్కగా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 5-6 గంటలు ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఏం ప్రాబ్లం లేకుండా మనం పూజ చేసుకోగలిగామంటే డెఫినెట్గా స్టేజ్ వల్లనే. సో ఈ స్టేజ్ లేకపోతే డెఫినెట్లీ ఇంత అందం అయితే వచ్చిండేది కాదు అని నా అభిప్రాయము. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ సమ్ ఇష్యూస్ బట్ హీ కేమ్ లైక్ టు ఫార్వర్డ్ టు కంట్రిబ్యూట్ టు ద స్టేజ్. శ్రీకాంత్ రెడ్డి గారు. సో a big round of applause to శ్రీకాంత్ రెడ్డి గారు for contributing and for donating the stage to the apartment. ఓకే, నెక్స్ట్ సో మన బుజ్జగణపతికి ఒక మంచి దేవుడు బట్టలు అండ్ లడ్డు అండ్ పూజ సామాగ్రి లేకపోతే పూజ అనేది మనం చేయలేము. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై మాయ అండ్ అత్తయ్య సుధాకర్ గారు అండ్ అత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. నాట్ ఓన్లీ ఈ పూజ, అన్ని పూజలకి డెఫినెట్గా అవి మనకి ఉపయోగపడతాయి చాలా చాలా. సో వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే యాక్చువల్లీ అంటారు కదా, ఒక మంచి సంకల్పం ఉంటే ఖచ్చితంగా మన చేసే ఈవెంట్ ఖచ్చితంగా అన్నీ అలా కుదిరిపోయి జరిగిపోతాయంట. అలాగే జరిగింది. సో మన ఈవెంట్లో ఇంకొక ఎనదర్ బిగ్ థింగ్ ఏంటి అంటే డెఫినెట్లీ మనకు జరిగిన భోజనాలు. సో ఏ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు పార్వతి గారు అండ్ రాజు గారు. థ్యాంక్ యూ. సో యా, అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ నాకు ఇప్పటికీ గుర్తు, ఇండిపెండెన్స్ డే అయిపోయింది August 15. ఇండిపెండెన్స్ డే అయిన ఆఫ్టర్నూన్ 4 o'clockకి అమల గారు మా ఇంటి ముందు ఉన్నారు. అత్తయ్య దగ్గరికి వచ్చేసి మనం బాగా సెలబ్రేట్ చేయాలి, వీ హ్యావ్ టు పార్టిసిపేట్, లైక్ వీ హ్యావ్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అని చెప్పేసి ముందుగా వచ్చి అందరి ఏంజల్స్ని గ్యాదర్ చేసి సో ఆ ఈవెంట్ని ఇనిషియేట్ చేసింది అమల్ గారు. ఎ వెరీ వెరీ బిగ్ అది చాలా చిన్న విషయం, కాకపోతే అంత కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేసి ఆరల్స్ ఏదైనా డెకరేట్ చేసిన తర్వాత ఆ లిటిల్ బిట్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అగైన్ వెరీ బిగ్ థ్యాంక్ యూ అమ్ములు. యా, అంతేకాకుండా మనకి డెఫినెట్గా సౌండ్ సిస్టమ్ అనేది లేకపోతే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు కండక్ట్ అన్ ఈవెంట్ ఫర్ ష్యూర్. సౌండ్ సిస్టమ్ మైక్ ఆర్ ఏ మస్ట్. అసలు అది లేకపోతే ఒక ఈవెంట్ కంప్లీటే కాదు. సో ఇనిషియలీ a very big thank you again to Sudhakar Maya and Anurada Attaya, and again a very big thank you to Teja and Amlu garu. Actually they literally
bought a new speaker. So thank you so much. And whoever contributed, whoever participated, whoever did their best to bring everything together. Thank you so much everyone. And సో ఇందాక స్పెషల్ థ్యాంక్స్ అన్నయ్య ఒక పేరు మర్చిపోయారు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కి స్పాన్సర్ చేసిన వాళ్ళ నేమ్స్ నేను చదువుతాను. సుధాకర్ గారు, రవిచంద్ర, చంద్రబాబు, కళ్యాణ్, సత్యకృష్ణ, విక్రమ్, నాగార్జున. సో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ తేజ లంచ్ లో కంట్రిబ్యూట్ చేశారో డెఫినెట్ గా బిగ్ 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 రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకు అంటే పెద్ద బిగ్ ఓ అంటే లిటరల్లీ వంట పని తప్పిపోయింది. అమ్మ పొద్దున్న లేవగానే పూజకి రెడీ అవ్వాలా, పూజ సామాన్ చూసుకోవాలా, వంట చేయాలా కదా. సో ఆ పెద్ద బాధని తప్పింది అంటే డెఫినెట్ గా వీళ్ళ వల్లే పాసిబుల్. ఆ థాట్ రావడమే చాలా 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 గ్రేట్. సో డెఫినెట్ గా చాలా మంది ముందుకొచ్చి ఈ ఈవెంట్ ని చాలా చాలా సక్సెస్ఫుల్ గా సెలబ్రేట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఐ కాంట్ నేమ్ ఎవ్రీబడి బట్ ఐఎమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డిడ్ దేర్ పార్ట్ ఇన్ ఇట్. డెఫినెట్ గా అందరూ కలిస్తేనే ఒక సెలబ్రేషన్. ఊరికి ఇంట్లో కొంచెం చేసుకుంటారు కాదు. నలుగురు ఒక చోట ఉంటేనే సెలబ్రేషన్. లిటరలీ ఒక రోజు పండుగలా అనిపించట్లేదు. ఆల్మోస్ట్ 5 days we have been celebrating day and night. సో అది అయితే డెఫినెట్గా అందరికీ చాలా చాలా మెమరబుల్ థింగ్ లా ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా ఈ 5 రోజులు కార్యక్రమాలని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు పావనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ థ్యాంక్ యూ. తర్వాత ఈ అడవి నెమళ్ళన్నీ ఇంత అందంగా ఇంత బాగా డాన్స్ చేసినందుకు ఇద్దరు నృత్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఒకరు సుష్మిత, ఇంకొకరు పావని. వాళ్ళకు కూడా బీట్. హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ మాకు అసలు డాన్స్ రాదు. లిటరల్లీ నేను 10th క్లాస్ తర్వాత అసలు చేయలేదు. ఇవాళ ఇంత బాగా చేసామంటే కేవలం వాళ్ళిద్దరే రీజన్. ఈ స్టెప్ మర్చిపోయాం, ఒకసారి చెప్పండి అంటే వాటి మేము డాన్స్ చేసేదాకా చెప్తూనే ఉంటాను. అసలు అలాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద ఏంజెల్స్. తర్వాత మీ యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. ఏంజిల్స్ అయినా సరే, ఏంజిల్స్ వాళ్ళ హస్బెండ్స్ అయినా సరే, వాళ్ళని ఏమన్నా తెలియక నేను అందుకే హస్బెండ్స్ అన్నాను. సో యాక్చువల్లీ డెఫినెట్గా ఓపిక్గానే చెప్పాము. కాకపోతే ఇంట్రెస్ట్ అనేది లేకపోతే మేము ఎంత చెప్పినా కూడా అసలు ఎక్కదనమాట. సో వాళ్ళు ఎలా చేస్తున్నా కూడా ముందుకు వచ్చి మాకు మళ్ళీ మళ్ళీ చెప్పు కరెక్టర్స్ అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్తో అందరూ ముందుకు వచ్చారు. అసలు దానికి లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఇండియన్స్. ఓ యా డెఫినెట్లీ సారీ ఐ ఫర్గాట్ టు మెన్షన్. సో వాళ్ళ ఎంత బిజీ షెడ్యూల్లో అయినా వాళ్ళ ఇంట్లో పనులు ఉన్నా కూడా టైం ఇన్వెస్ట్ చేసుకుని దాండియా మేము కూడా ప్రాక్టీస్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ప్రాక్టీస్ చేసి దాండియా మనం అందరూ అన్నారు కామెంట్స్ వచ్చాయి అది ఇది అని. బట్ ఐ పర్సనల్లీ ఎంజాయ్డ్ ఇట్. సో అది ఇంపార్టెంట్. మనం ఏం చేసినా కూడా మనం ఎంజాయ్ చేయాలి, హార్ట్ పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. నాకైతే ఆ రోజు దాండియా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ ఇన్ దాండియా. సో అండ్ ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎప్పుడూ ముందుకు వస్తారు మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపేట్ చేయడానికి. కానీ వాళ్ళు నెక్స్ట్ ఇంకొక ఈవెంట్కి కూడా ముందుకు రావాలి అంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇస్తేనే మనకి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్తో ఇంకా కొత్తగా చేస్తారనమాట. సో ఆ గిఫ్ట్స్ని తీసుకొచ్చి అన్నీ అరేంజ్ చేసిన డెఫినెట్గా స్పాన్సర్ రవి అన్నకి. రవి అన్న yeah, it's teamwork. Whoever worked for it, thank you so much everyone.
ఓకే ఏంజల్స్ కి గిఫ్ట్స్ తెచ్చిన వాళ్ళందరికీ రవి మేము ఒప్పుకో మేమందరం ఎంజాయ్ అయిపోయాం వీళ్ళందరికీ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ ఇందాక మనం మన రౌండ్ ఆఫ్ అప్లాస్ మెన్షన్ చేసినప్పుడు మావయ్య గారు లేరు సో డెఫినెట్లీ హీస్ ద యాంకర్ ఐ ఫీల్ ఆఫ్ ఎనీ ఈవెంట్ సో డెఫినెట్లీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మావయ్య గారు థ్యాంక్ యూ మీరందరూ పెద్దవాళ్ళు అంటే కోపడతారు, మళ్ళీ ఆంటీలు అంటే బాధపడతారు. సో ఏమి మీరు అనుకున్నారో ఒకటి మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఆ నెమళ్ళని మించి నెమళ్ళ కింద డ్యాన్స్ వేస్తే నెక్స్ట్ ఇయర్ దానికి మించిన గిఫ్ట్ వస్తుంది మీ అందరికీ. దీనికి సిద్ధం అయితే ప్రిపేర్ అవ్వండి. తదుపరి కార్యక్రమం ఉట్టి కార్యక్రమం. దాన్ని స్టార్ట్ చేసే ముందు మేము చేసినటువంటి కార్యక్రమాల్లో మా టీం పేర్లు అనేది మేము ఎవరిని మెన్షన్ చేయట్లేదు. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఎవరికైనా జరిగి ఉంటే మేము అందరినీ ఏమీ ఫీల్ అవ్వట్లేదు. కష్టపడి వర్క్ చేశాం కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందరూ మర్చిపోండి. నెక్స్ట్ ఇయర్ దీనిని మించిన ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేద్దాం. అందరూ కలిసి పనిచేద్దాం, అందరూ కలిసి ఆనందాన్ని పంచుకుందాం. అంతే.